లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. గురుదేవులు శ్రీ యోగిరాజ్ వేదాద్రి మహర్షి గారు సుఖినో భవంతు. గురుదేవులు శ్రీ నాగేశ్వర మహర్షి గారు సుఖినో భవంతు. ఇప్పుడు మనం చూడబోయే ఈ సింప్లిఫైడ్ యోగాసనాస్ అనేవి శివసిద్ధి కుండలిని యోగాభ్యాసంలో భాగంగా నేర్పబడుతూ ఉన్నవి. ఈ యోగాసనాల్ని శ్రీ వేదాద్రి మహర్షి గారు తన జీవితంలో చాలా ఎక్కువ సంవత్సరాలు వెచ్చించి పురాతనమైనటువంటి సాంప్రదాయకంగా చేసేటువంటి సనాతనమైనటువంటి యోగాభ్యాసాలన్నింటినీ కూడా ఆయన స్టడీ చేసి అందులో నుంచి మోడర్న్ ఏజ్లో మానవుడు తన అల్పత్వాల మూలంగా ఇంత కఠినమైన ఆసనాలు చేయలేడు కాబట్టి వాటిని చాలా సరళీకరించిన విధానంలో ఒక పర్టికులర్ సెట్ లాగా తయారు చేసి మనకు అందించడం జరిగింది. ఈ యోగాభ్యాసాలు చేసినందువలన మానవుడి శరీరంలో ఉన్నటువంటి ప్రసారాలన్నీ సరిదిద్దబడతాయి. మన శరీరంలో ప్రాణశక్తి 72,000 నాడుల ద్వారా శరీరం అంతటా ఆగకుండా ప్రసరిస్తూ ఉంటుంది. ఈ ప్రసారాలు సజావుగా జరిగినంతసేపే మన శరీరంలో మిగిలిన ప్రసారాలు అంటే ఉష్ణ రక్త వాయు ప్రసారాలు కూడా సజావుగా జరుగుతాయి. ప్రాణశక్తి ప్రసారాలని సరిదిద్దడం ద్వారా మిగిలిన అన్ని ప్రసారాలని చక్కగా నిర్వహించుతూ శరీరం పూర్తి ఆరోగ్యంతో ఫ్లెక్సిబిలిటీతో ఉండేలాగా తయారు చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏ వయసులో ఉన్నా సరే 8 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయసు వరకు కూడా మనం వాటిని తేలిగ్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే వాటి వలన ఉండే బెనిఫిట్స్ కూడా ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు వరకు ఏదైనా డిసీజ్ ఉంటే అది తగ్గుముఖం పడుతుంది. తర్వాత మన కర్మల పట్టీలో మనకు ఏమున్నాయో తెలియదు కదా, రోగాలు అనేవి ఎప్పుడైనా రావచ్చు మనిషికి. సో అవి రాకుండా నివారించే ఒక విధానం ఈ సులభతర యోగాసనాల యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీటిని నేర్చుకుని సాధన చేసినట్లయితే కనుక శరీరంలో ప్రతి అవయవము కండరము కదిలించేలాగా డిజైన్ చేయబడినాయి. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో పాటు బాడీ ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. ఇక్కడ బాడీ ఫిట్నెస్ అంటే మీరు జిమ్కి వెళ్తూ కండరాలు పెంచుకోవటం, 6 ప్యాక్స్ అలా కాదు. ఫిట్నెస్ అనేది ఏంటంటే మనం ఏ వయసులో ఉన్నా సరే మన పనులు మనం ఇబ్బంది పడకుండా చేసుకోగలగాలి. ఆ రకంగా ఈ యోగాభ్యాసం మనకి సహకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని ప్రాక్టీస్ చేసి బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచుకుంటూ ఎటువంటి వ్యాధుల బారిని పడకుండా చక్కటి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ సుఖజీవనం చేయవచ్చు. సుఖినో భవ. సులభతర కుండలిని వ్యాయామాలు చేయబోతున్నాము. ఇవి చేసేటప్పుడు నేల మీద డైరెక్ట్గా చేయొద్దు. పట్టా కానీ చాప కానీ ఉండాలి. అలాగే తల మీద రూఫ్ ఉండాలి. ఆకాశం కింద డైరెక్ట్గా చేయొద్దు. ప్రారంభించుదాము. నిటారుగా నించుని కాళ్ళ మధ్య 1/2 అడుగు దూరం ఉంచి నిలబడండి. చేతులు శరీరానికి పక్కన ఉంచుకోండి. 2 చేతులు పైకెత్తి జోడించినట్లుగా ఉంచండి. పూర్తిగా స్ట్రెచ్ చేయాలి చేతులు. ఈ భంగిమలో 4 సార్లు శ్వాస తీసుకొని వదలండి. శ్వాసలు నిదానంగా సమానంగా చేయండి. చేతులు కిందకి దించి 2 తొడలకు ఆనించి 2 శ్వాసలు ఇంతకుముందు మాదిరిగానే చేయండి. ఈ విధంగా 3 సార్లు. తర్వాత 2 చేతులను ముందుకు కలపండి. శ్వాస తీసుకుంటూ పక్కకి చేతులు చాపండి. పూర్తిగా కొంచెం రొమ్ము విరిచినట్లుగా ఉండాలి. శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ పక్కకి. ఈ విధంగా 5 సార్లు చేయండి.
తర్వాత చేతుల వ్యాయామం, హ్యాండ్ రొటేషన్స్ చేస్తున్నాం. కుడి చేతిని ముందుకు చాచి 5 వేళ్ళు కలపండి. ముందు నుండి పైకి వెనక్కి ఆ రకంగా రొటేషన్ చేయండి 3 సార్లు. ఇప్పుడు ఎడమ చేయి ముందుకు పైకి వెనక్కి ఆ రకంగా రొటేషన్ చేయండి 3 సార్లు. మరలా కుడి చేయి వెనక్కి పైకి ముందుకి 3 సార్లు. అదేవిధంగా ఎడమ చేయి వెనక్కి పైకి ముందుకి 3 సార్లు. రెండు చేతులు పక్కన పెట్టుకుని నించుని చేతుల్ని ముందు నుండి పైకి వెనక్కి 2 చేతులను ఒకేసారి చేయాలి 3 సార్లు. వెనక్కి పైకి ముందుకి మరలా తిప్పండి 3 సార్లు. కుడి కాళ్ళను ఒక అడుగు ముందుకు పెట్టండి. కుడి చెయ్యి ముందు వైపుగా చాచి ఎడమ చెయ్యి వెనుకకు చాపి అంటే కుడి చేతికి సమాంతరంగా ఉంచండి. చేతి వేళ్ళు ముడిచే ఉండాలి. 2 చేతులను ఒకేసారి తిప్పండి. కుడి చేయి పైకి వచ్చినప్పుడు ఎడమ చేయి కిందకి రావాలి. అదేవిధంగా ఎడమ చేయి పైకి వచ్చినప్పుడు కుడి చేయి కింది వైపుకి రావాలి. 3 సార్లు తిప్పండి. తిప్పేటప్పుడు చేతులు ముడవద్దు, అంటే మోచేతులు తిన్నగానే ఉండాలి. అలాగే వ్యతిరేక దిశలో 2 చేతులు 3 సార్లు తిప్పండి. తిన్నగా నిలబడి పాదాలను 1.5 అడుగుల దూరంలో ఉంచుకోండి. చేతి బొటన వేళ్ళు రెంటిని కలిపి భుజాలకు ఎదురుగా 2 మోచేతులను తెచ్చి శరీరానికి 1 అడుగు దూరంలో ఉంచండి. అంటే కళ్ళ నుండి సుమారు 1 అడుగు దూరంలో మీ బొటన వేళ్ళు ఉంటాయి. తర్వాత శరీరం మొత్తాన్ని కుడివైపుకు నెమ్మదిగా తిప్పండి. మీ కంటి చూపు 2 బొటన వేళ్ళ మీదే ఉండాలి. ఈ విధంగా కుడివైపుకు తిరిగేటప్పుడు ఎడమకాలి బొటన వేలు మాత్రమే ఆనించి నేల మీద వేళ్లను అదిమిపెట్టి కుడికాలు స్థిరంగా ఉంచి శరీరాన్ని తిప్పాలి. శరీరాన్ని ఎదురుగుండా తీసుకొచ్చి మళ్ళీ ఎడమ వైపుకు తిరగండి. ఇప్పుడు కుడికాలి బొటన వేలు ఆనించి ఎడమకాలు స్థిరంగా ఉంచాలి. ఈ విధంగా 5 సార్లు కుడి ఎడమలకు తిరగాలి. ఇప్పుడు మామూలుగా నిలబడండి. పాదాల మధ్య సుమారు 3 అంగుళాల చోటు వదిలి సమాంతరంగా ఉంచుకోండి. 2 అరచేతులను మోకాలు చిప్పల మీద పెట్టుకోండి. ఈ స్థితిలో పాదాలు ఎత్తకుండా మోకాలు రెండింటి ప్రదక్షిణ దిశలో 3 సార్లు తిప్పండి. వ్యతిరేక దిశలో 3 సార్లు. మరలా ప్రదక్షిణ దిశలో 3 సార్లు తిప్పండి. ఈ వ్యాయామాలు చేసినందువల్ల చేతులలో రక్త ప్రసారం, ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, శక్తి ప్రసారం చక్కబడతాయి. చేతుల తిమ్మెర్లు, కీళ్ళ నొప్పులు నయమవుతాయి. చేతులు, భుజాలు బలం సంతరించుకుంటాయి. వీటి వలన శ్వాసకోశాలు చక్కగా పనిచేస్తూ వాత రోగాలు కూడా నయమవుతాయి. చేతులు వణకడం, లాగడం, చెమటలు పట్టడం లాంటి సమస్యలు నివారణమవుతాయి. భుజాల నొప్పి, మోకాళ్ళ నొప్పి నయమవుతాయి. నడుము నొప్పి, మోచేతుల నొప్పులు తగ్గుతాయి. గ్రంథులు, నరములు కూడా చక్కగా పనిచేస్తాయి. నేల మీద కూర్చోండి. అరచేతులు వెనక్కి ఆనించి పెట్టండి. బరువు వేయకుండా కాళ్ళు చాపి 2 కాళ్ళ మధ్యన 1.5 దూరం ఉండేలా సర్దుకుని కూర్చోండి. పాదాలను లోపలి వైపుకు తిప్పండి.
2 బొటనవేళ్ళు నేలను తాకేలాగా ప్రయత్నించండి. మరలా పాదాలను బయటికి తిప్పండి. 2 చిటికెన వేళ్ళు నేలను తాకాలి. ఈ విధంగా 5 సార్లు చేయండి. ఇలా చేసేటప్పుడు మోకాళ్ళు లేవకుండా చూసుకోండి. 2 పాదాలను 1 అడుగు దూరంలోకి మార్చండి. పాదాలు రెండింటినీ ఒకేసారి కుడివైపుకు, తర్వాత ఎడమ వైపుకు, కుడివైపుకు ఎడమ వైపుకు ఆల్టర్నేట్గా తిప్పండి 5 సార్లు. పాదాలను అలాగే 1 అడుగు దూరంలోనే ఉంచుకొని 2 పాదాలను ఒకేసారి ప్రదక్షిణంగా తిప్పండి 5 సార్లు. పక్కపక్కనే ఆనించి కూడా చేయవచ్చు. తర్వాత వ్యతిరేక దిశలో 5 సార్లు మళ్ళీ ప్రదక్షిణంగా తిప్పండి, అంటే క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్. కుడి కాలిని ఎడమ తొడ మీద ఉంచుకోండి. ఎడమ తొడ మీద కుడి అరిపాదాన్ని ఉంచుకోండి. రెండు బొటన వేళ్ళతో అరిపాదంలో అన్ని వేళ్లను, బొటన వేళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని వేళ్లను ప్రెస్ చేయండి. పైనుంచి కిందకి 3-4 చోట్ల. ముందుగా బొటన వేలు, తర్వాత 2వ వేలు, తర్వాత 3వ వేలు, 4వ వేలు ప్రెస్ చేయండి. ప్రెషర్ తెలియాలి మీకు బాగా. కుడి చేతి చూపుడు వేలుతో మధ్య భాగాన్ని, గురువులాగా ఉంది కదా, ఆ మధ్య భాగాన్ని ఒత్తుతూ తీసుకురండి 5 సార్లు. బొటన వేళ్ళతోటి పెద్ద వేలు కింద మొదలుపెట్టి పైనుండి కిందకి ప్రెస్ చేస్తూ రండి. మడమ వరకు తీసుకెళ్ళాలి. మధ్య వేలి కింద నుంచి మొదలుపెట్టి మడమ వరకు ప్రెస్ చేయండి. మడమ వరకు అలాగే ప్రెస్ చేస్తూ రండి కిందకి. దగ్గరగా ప్రెస్ చేయాలి. అరిపాదం మొత్తం మనకు ఆ విధంగా ప్రెస్ చేయబడాలి. అలాగే చిటికెన వేలు దగ్గర మొదలుపెట్టి మడమ వరకు ప్రెస్ చేయండి. ఇప్పుడు బొటనవేలు కింద మొదలుపెట్టి అడ్డంగా జిగ్జాగ్గా మరలా అరిపాదం అంతా కవర్ అయ్యేలాగా ప్రెస్ చేయండి. ఆక్యుప్రెషర్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏదైనా ఒక చోట మీకు కనుక బాగా పెయిన్గా ఉన్నా, టెండర్గా అనిపించినా అది టూ మచ్గా ప్రెస్ చేయొద్దు. ఆక్యుప్రెషర్ పాయింట్స్ మీద ఆధారపడుతూ ఈ ఎక్సర్సైజ్ డిజైన్ చేయబడింది. మన శరీరంలోని ప్రతి అవయవానికి సంబంధించిన నాడీ మండలం ఇక్కడ తేలి ఉంటుంది కాబట్టి ఈ ప్రెషర్ పాయింట్స్ వల్ల మనకి శారీరక ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. ఇప్పుడు
పాదం రెండు పక్కల రెండు అంచుల్ని ప్రెస్ చేయండి. బొటన వేలుతో పై భాగాన, అడుగు నుండి వేళ్లతో ప్రెస్ చేస్తూ రండి కింద వరకు. ఇది మనకు వెన్నుకు సంబంధించిన నాడీ మండలం అక్కడ తేలి ఉంటుంది. నడుము నొప్పులు అవి రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. మూడు సార్లు లేక 5 సార్లు ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు మడమ దగ్గర నుండి పైకి కండరాలకి బోన్స్కి మధ్యలో ఒక లిగమెంట్స్ ఉంటాయి. అక్కడ ఒక నరం ఉంటుంది, మనకి శరీరం అంతటికి కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తున్నాం. మడమ దగ్గర నుండి పైకి సుమారు 2-3 అంగుళాలే మనకు అది అందుతుంది. అక్కడి నుంచి కండరంలోకి వెళ్ళిపోతుంది. 5 సార్లు కింద నుండి పైకి ప్రెస్ చేశాక వదిలేసేయండి. మళ్ళా కింద కొద్దు, కింద నుండి పైకి, మళ్ళీ కింద నుండి పైకి. ఇప్పుడు చీలిమండలో మనకి ఒక బాల్ లాంటి బోన్ కనపడుతుంది చూడండి. దాని చుట్టూతా 3 సార్లు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ ప్రెస్ చేయండి. ఇక్కడ మన శరీరంలోని యూరోజెనిటల్ సిస్టమ్కి సంబంధించిన నాడీ మండలం బయటికి తేలి ఉంటుంది. ఇది ప్రెస్ చేయడం ద్వారా మనం మన కటి ప్రదేశంలో ఉండే అవయవాలన్నింటినీ కూడా బలం పుంజుకునేలాగా చేస్తాము. వ్యక్తి ఆరోగ్యం అంతా కూడా కటి ప్రదేశంలో ఉండే అవయవాల ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుందని చెప్తారు యోగులు. ఇప్పుడు అడుగు భాగంలో చీలిమండకు ఇంకొక పక్కన కూడా అటువంటిదే ఒక బాల్ లాంటి బోన్ ఉంటుంది. దాని చుట్టూతో కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పండి. ఇక్కడ 3 సార్లు మినిమం చేయాలి. మీరు 5 సార్లు చేస్తే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మీ సమయాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని చేసుకోండి. ఇక్కడ ఇతను 2 చూపుడు వేళ్లతోటి ప్రెస్ చేస్తున్నారు. మీరు అవకాశం ఉంటే 2 బొటన వేళ్లతో ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. రెండు అరచేతులు 2 చీలిమండ ఆ బోన్స్ మీద ఆనించి చుట్టూ తిప్పండి, మసాజ్ చేయండి. మీరు అరచేతితో తిప్పండి లేదా మీ వేళ్లతోటైనా ప్రెస్ చేయొచ్చు. మొత్తం మీద ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రెస్ చేశారో అక్కడంతా మసాజ్ చేయండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ 3 నుండి 5 సార్లు చేయండి. ఇప్పుడు అతను పట్టుకున్నట్టుగా షిన్ అంటారు కదా, కాలు చీలమండలికి పై భాగంలో మీరు కుడి కాలు కాబట్టి కుడి అరచేతితో పట్టుకోండి. ఎడమ చేతితోటి పాదం వేళ్ళని పట్టుకుని తిప్పండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ 5 సార్లు. అలాగే ఇప్పుడు కుడి తొడ మీద ఎడమ పాదాన్ని పెట్టుకోండి. 2 బొటన వేళ్ళతో అరిపాదంలో
అన్ని వేళ్లను బొటన వేలు దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని వేళ్లను ప్రెస్ చేయండి. పైనుంచి కిందకి 3-4 చోట్ల. ముందుగా బొటన వేలు, తర్వాత రెండో వేలు, తర్వాత మూడో వేలు, 4వ వేలు ప్రెస్ చేయండి. ప్రెషర్ తెలియాలి మీకు బాగా. ఎడమ చేతి చూపుడు వేలుతో మధ్య భాగాన్ని, గురువులాగా ఉంది కదా, ఆ మధ్య భాగాన్ని ఒత్తుతూ తీసుకురండి 5 సార్లు. ఇప్పుడు మరలా బొటన వేలుతోటి పెద్ద వేలు కింద మొదలుపెట్టి పైనుండి కిందకి ప్రెస్ చేస్తూ రండి. మడమ వరకు తీసుకెళ్ళాలి. మధ్య వేలి కింద నుంచి మొదలుపెట్టి మడమ వరకు ప్రెస్ చేయండి. మడమ వరకు అలాగే ప్రెస్ చేస్తూ రండి. కిందకి దగ్గరగా ప్రెస్ చేయాలి. అరిపాదం మొత్తం మనకు ఆ విధంగా ప్రెస్ చేయబడాలి. అలాగే చిటికెన వేలు దగ్గర మొదలుపెట్టి మడమ వరకు ప్రెస్ చేయండి. ఇప్పుడు బొటనవేలు కింద మొదలుపెట్టి అడ్డంగా జిగ్జాగ్గా మరలా అరిపాదం అంతా కవర్ అయ్యేలాగా ప్రెస్ చేయండి. ఇప్పుడు పాదం 2 పక్కల 2 అంచుల్ని ప్రెస్ చేయండి. బొటనవేలుతో పై భాగాన అడుగు నుండి వేళ్లతో ప్రెస్ చేస్తూ రండి కింద వరకు. పైనుండి కింద వరకు ప్రెస్ చేసినాక అక్కడికి వదిలేసి మళ్ళీ పైనుండి కిందకి ప్రెస్ చేయండి. ఇది మనకు వెన్నుకు సంబంధించిన నాడీ మండలం అక్కడ తేలి ఉంటుంది. నడుము నొప్పులు అవి రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. మూడు సార్లు లేక 5 సార్లు ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు మడమ దగ్గర నుండి పైకి కండరాలకి బోన్స్కి మధ్యలో లిగమెంట్స్ ఉంటాయి. అక్కడ ఒక నరం ఉంటుంది, మనకి శరీరం అంతటికి కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తున్నాం. మడమ దగ్గర నుండి పైకి సుమారు 2-3 అంగుళాలే మనకు అది అందుతుంది. అక్కడి నుంచి కండరంలోకి వెళ్ళిపోతుంది. అది 5 సార్లు. కింద నుండి పైకి ప్రెస్ చేశాక వదిలేసేయండి. మళ్ళా కింద కొద్దు, కింద నుండి పైకి, మళ్ళీ కింద నుండి పైకి. ఇప్పుడు చీలిమండలో మనకి ఒక బాల్ లాంటి బోన్ కనపడుతుంది. దాని చుట్టూతా 3 సార్లు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ ప్రెస్ చేయండి. ఇక్కడ మన శరీరంలోని యూరోజెనిటల్ సిస్టమ్కి సంబంధించిన నాడీ మండలం బయటికి తేలి ఉంటుంది. ఇది ప్రెస్ చేయడం ద్వారా మనం మన కటి ప్రదేశంలో ఉండే అవయవాలన్నింటినీ కూడా బలం పుంజుకునేలాగా చేస్తాము. వ్యక్తి ఆరోగ్యం అంతా కూడా కటి ప్రదేశంలో ఉండే అవయవాల ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుందని చెప్తారు యోగులు. ఇప్పుడు అడుగు భాగంలో చీలిమండకు ఇంకొక పక్కన కూడా అటువంటిది ఒక బాల్ లాంటి బోన్ ఉంటుంది. దాని చుట్టూతా కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పండి. ఇక్కడ 3 సార్లు మినిమం చేయాలి. మీరు 5 సార్లు చేస్తే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి.
మీ సమయాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని చేసుకోండి. ఇక్కడ ఇతను 2 చూపుడు వేళ్ళతోటి ప్రెస్ చేస్తున్నారు. మీరు అవకాశం ఉంటే 2 బొటన వేళ్ళతో ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. రెండు అరచేతులు 2 చీలమండ బోన్స్ మీద ఆనించి చుట్టూ తిప్పండి, మసాజ్ చేయండి. మీరు అరచేతితో తిప్పండి లేదా మీ వేళ్లతోటైనా ప్రెస్ చేయొచ్చు. మొత్తం మీద ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రెస్ చేశారో అక్కడంతా మసాజ్ చేయండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ 3 నుండి 5 సార్లు చేయండి. ఇప్పుడు కాలు చీలమండలకి పై భాగంలో మీరు ఎడమ అరచేతిలోకి చీలమండల పై భాగాన్ని ఉంచుకుని కుడి చేతితో ఎడమ పాదాన్ని వేళ్ళ దగ్గర పట్టుకొని తిప్పండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ 5 సార్లు. కాళ్ళతో చేసిన వ్యాయామం, అలాగే అరిపాదంలో మనం చేసిన ఆక్యుప్రెషర్ పాయింట్స్ని ప్రెస్ చేయటం, వీటి వలన కాళ్ళు చాలా బలపడతాయి. అలాగే శరీరపు కింది భాగానికి పై భాగానికి ఉన్న కనెక్షన్స్ అన్నీ కూడా బలపడతాయి. పెల్విక్ ఫ్లోర్ అంటారు కదా, కటి ప్రదేశం బలపడటమే కాకుండా స్త్రీలలో బహిష్టు సమస్యలు వంటివి రాకుండా నివారిస్తాయి. అలాగే గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖప్రసవం కలగడానికి కూడా ఈ ఎక్సర్సైజెస్ సహాయపడతాయి. అరికాలిలో వేళ్ల కింది భాగంలో మనం నొక్కినందువల్ల శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలు గుండె, ఊపిరితిత్తులు, బ్రెయిన్, సెక్స్ ఆర్గాన్స్ ఇలాంటివన్నీ కూడా చైతన్యవంతమై శరీరానికి చక్కటి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. స్త్రీలలో ఎక్కువగా కనపడే క్రాంప్స్ అంటే కాలి నరాలు పట్టేయటం అనే ప్రాబ్లము చాలా తొందరలోనే సాల్వ్ అయిపోతుంది. కిడ్నీ మసాజ్ చేద్దాము. వజ్రాసనంలో కూర్చోవాలి. ఎడమకాలి బొటన వేలు మీద కుడికాలి బొటన వేలు ఆనించండి, నొక్కి ఉంచండి. 2 మడమల మీద 2 హిప్స్ ఆనించండి. 2 తొడలు కలిపి ఉండాలి. జెంట్స్ అంటే మగవారు 2 మోకాళ్ళ మధ్యన 4 అంగుళాలు ఖాళీ ఉంచుకోండి. ఈ విధంగా కూర్చొని 2 అరచేతుల్ని వెన్నుకు 2 పక్కలా ఉంచి అరచేతులతోటి మసాజ్ చేస్తూ రండి. నడుము వరకు వస్తే చాలు. ఈ విధంగా 5 సార్లు చేయండి. దీన్ని కిడ్నీ మసాజ్ అంటున్నాము. దీనివల్ల కిడ్నీస్ ఆరోగ్యంగా ఉంటాయి. న్యూరోమస్క్యులర్ ఎక్సర్సైజెస్ మొదలు పెడదాము. ఇది కూడా వజ్రాసనంలో కూర్చుని చేయాలి. 2 చేతులు చిన్ముద్ర ఉంచుకోండి, అంటే చూపుడు వేలు బొటన వేలు కలిపి ఉంచండి. ఆ చిన్ముద్ర పెట్టిన వేళ్ళని తొడ పొత్తికడుపు మధ్యలో ఒక గ్రూవ్ లాగా ఉంటుంది కదా మనకి, ఆ జాయింట్ దగ్గర మధ్య భాగంలో నొక్కి పెట్టుకోండి. మిగిలిన 3 వేళ్ళు తెరిచి ఉంచండి. శ్వాస బాగా తీసుకుని వదులుతూ ముందుకి వంగండి. పీల్చుకుంటూ పైకి రండి. ఇలా వంగినప్పుడు తల భూమి వైపుకు వంచకుండా కొద్దిగా గడ్డం పైకెత్తి పట్టుకోవాలి. 5 సార్లు చేయండి. అదే పోస్చర్లో కంటిన్యూ అవుతూ
బొటన వేళ్ళని లోపలుంచుకుని ఫిస్ట్ చేయండి. మునుకులు ఏవైతే ఉంటాయో నకిల్స్, వాటిని ఇందాక పెట్టిన చోట చిన్ముద్ర చేసి పెట్టాం కదా, అదే చోట వీటిని పెట్టండి. పెట్టి శ్వాస తీసుకుని వదులుతూ ముందుకి, పీల్చుకుంటూ పైకి, వదులుతూ ముందుకి, శ్వాస పీల్చుకుంటూ పైకి. ఈ విధంగా 5 శ్వాసలు చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. పేగులకు రక్త ప్రసారం చక్కగా ఉంటుంది, ప్లస్ బాగా పనిచేస్తాయి. ఇంకా ఎవరికైనా పొత్తి కడుపు దగ్గర కొవ్వు అధికంగా ఉన్నవాళ్ళు నంబర్ పెంచుకోండి. 15-20 సార్లు చేసినట్లయితే కనుక మీకు కొద్ది కాలంలోనే ఆ పొట్ట మీద ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది. ప్రాణాయామం ప్రారంభించుదాము. కుడి అరచేతిని బొడ్డు మీద ఉంచండి. ఎడమ అరచేతితో కుడి చెవిని మధ్యవేలితో ముయ్యండి. ఎడమ మోచేతిని ఛాతీకి నొక్కి పెట్టి ఉంచండి. ఈ పోస్చర్లో మీరు 5 శ్వాసలు చేయండి. నిదానంగా సమానంగా ఉండాలి శ్వాసలు. తర్వాత చెయ్యి మార్చండి. ఎడమ చెయ్యి బొడ్డు మీద ఉండాలి. కుడి అరచేతితో ఎడమ చెవి మూయాలి. 5 శ్వాసలు. తర్వాత ఎడమ చేతితో కుడి చెవి మూయాలి, కుడి చేతితో ఎడమ చెవి మూయాలి. 2 మోచేతులతో ఛాతీని నొక్కి ఉంచాలి. 5 శ్వాసలు. మీరు శ్వాసించేటప్పుడు అగెయిన్స్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. తర్వాత 2 చేతులతో 2 చెవులు మోయండి. చేతులు పూర్తిగా సైడ్కి రావాలి. 5 శ్వాసలు. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు కొద్దిగా వేడి పుడుతుంది, మణిపూరకం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి కన్నులకి రెస్ట్ ఇమ్మని చెప్పారు. ఐ కప్పింగ్ అన్నాము. చేతుల్ని దొన్నెల్లాగా పెట్టుకుని ఆ కన్నులకి టచ్ అవ్వకుండా కళ్ళ మీద ఉంచండి. 5 శ్వాసలు. ఈ న్యూరోమస్క్యులర్ బ్రీతింగ్ చేసినందువల్ల శరీరంలోని అవినాళ గ్రంథులు అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అలాగే అన్ని అవయవాలకు ఆక్సిజనేషన్ సక్రమంగా జరుగుతుంది. జరిగి అవన్నీ కూడా పునరుత్తేజం పొందుతాయి. అలాగే లంగ్స్ పూర్తిగా విప్పారి చక్కగా వెంటిలేట్ అవుతాయి. తలనొప్పులు, నిద్ర పట్టకపోవడం, ఆస్తమా, ఎలర్జీలు, సైనసైటిస్ ఇట్లాంటివి కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. శ్రద్ధగా చేసినప్పుడు ఓవరాల్గా ఎనర్జీ లెవెల్స్ కూడా పెరిగి చాలా హెల్తీగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. వజ్రాసనంలో సౌకర్యంగా కూర్చోండి. ఒకవేళ వజ్రాసనం వేయలేని వారు సుఖాసనంలో కూర్చోండి. కుర్చీలో కూర్చొని చేయొచ్చు, లేదా మఠం వేసుకుని చేయొచ్చు. 2 చేతి బొటన వేళ్ళు పైకి పెట్టి 2 చేతుల వేళ్ళు కలపండి. ఇవి మన కంటికి సుమారు 10 నుండి 12 అంగుళాల దూరంలో ఉండాలి. వ్యాయామం ముగిసే వరకు చేతి వేళ్ళు కలిపే ఉండాలి. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది కనుగుడ్లకు ఇచ్చే ఎక్సర్సైజ్.
కంటికి, కంటి చుట్టూతో ఉన్న కండరాలకి ఇచ్చే ఎక్సర్సైజ్ ఇది. కాబట్టి కళ్ళు మాత్రమే కదిలించండి. తల కొద్దిగా కదలొచ్చు కానీ బాగా కదిలించొద్దు. సో తల నిలకడగా ఉంచుకోవడానికి చూడండి. ముందుగా అడ్డంగా చేద్దాము. కుడివైపుకు, ఎడమవైపుకు భుజం చివరి వరకు తీసుకెళ్ళండి. సెమీ సర్క్యులర్గా ఉంటే మంచిది. ఎక్కువ ఏరియా మనకి కనుగుడ్ల కదలికకు ఆస్కారం ఉంటుంది. 3 సార్లు. తర్వాత చేతిని ఒడిలో ఉంచుకుని అక్కడి నుండి పైకి, వీలున్నంత పైకి తీసుకెళ్ళండి. కనుగుడ్లు మాత్రమే పైకి వెళ్ళాలి. కిందకి ఇలా పైకి కిందకి ఒకటైనట్లు 3 సార్లు చేయండి. ఇప్పుడు క్రాస్గా చేద్దాము. కుడి తొడ దగ్గర మొదలుపెట్టి ఎడమ భుజం మీదుగా పైకి తీసుకెళ్ళండి. మరలా కిందకి 3 సార్లు. మరలా ఎడమ తొడ దగ్గర మొదలుపెట్టి కుడి భుజం మీదుగా పైకి తీసుకెళ్ళండి. ఎడమ తొడ వరకు రండి. అదేవిధంగా ఇంకొక 2 సార్లు, మొత్తం 3 సార్లు చేయండి. రెండు చేతులను ఒడిలో ఉంచుకొని అక్కడి నుండి సర్కిల్ చేసినట్లుగా చేయండి. క్లాక్ వైజ్గా 3 సార్లు. యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు. క్లాక్ వైజ్ 3 సార్లు. ఇప్పుడు చేతులను కళ్ళ దగ్గరికి తెచ్చుకోండి. బొట్టు పెట్టుకునే ప్రదేశానికి దగ్గరికి. అక్కడి నుండి దూరంగా చాపండి. మళ్ళీ దగ్గరికి తెచ్చుకోండి. 3 సార్లు చేయండి ఈ విధంగా. కళ్ళకి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. అరచేతులు
దొప్పల్లాగా పెట్టి 2 కళ్ళ మీద ఉంచుకోండి. కనురెప్పలకి మీ అరచేయి తాకకూడదు, అలాగే ముక్కు మధ్య నుంచి వెలుగు వెళ్ళకూడదు. ఆ రకంగా పెట్టుకోండి. 8 శ్వాసలు చేయండి. అంటే అర నిమిషం మీరు కన్నులకి రెస్ట్ ఇస్తున్నారు. కన్నులకు మనం ఇస్తున్న ఈ వ్యాయామం వల్ల కనుపాపల చుట్టూ ఉన్న కండరాలు ఉత్తేజపడతాయి, దృష్టి దోషాలు సరిచేయబడతాయి. క్రమం తప్పకుండా చేసినట్లయితే కళ్ళజోడు పెట్టుకుంటున్న వారికి అవసరం లేకుండా పోతుంది. అలాగే కంటికి ఎలర్జీలు కానీ కంటి జబ్బులు కానీ రాకుండా నివారిస్తుంది. ఆసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొని చేయగలిగితే అది బెస్ట్ అవుతుంది. ఎడమ చేతి బొటన వేలు, ఉంగరం వేలు ఉపయోగిస్తాము. శ్వాస తీసుకోండి. ఎడమ చేతి బొటన వేలుతో ఎడమ ముక్కుని మూయండి. కుడివైపు నుండి శ్వాస వదిలి అటువైపు నుండే మళ్ళీ శ్వాస తీసుకోండి. ఉంగరం వేలుతో కుడి ముక్కును మూయండి. ఎడమ పక్క నుండి శ్వాస వదలండి. మరలా ఎడమ పక్క నుండే పీల్చండి. బొటన వేలుతోటి ఎడమ ముక్కు మూయండి. కుడివైపు నుండి శ్వాస వదలండి. అటు నుండే పీల్చండి. ఉంగరం వేలుతో మూయండి. ఈ విధంగా 10 సార్లు చేయండి. ఒకసారి ఇటు అటు అయితే ఒక్కటి అయినట్లు ఈ విధంగా 10 సార్లు చేయండి. శ్వాసని కొద్దిగా ఫోర్స్ఫుల్గా చేయొచ్చు. ఒక నిమిషం గ్యాప్ ఇవ్వండి. పదహారు శ్వాసలు సామాన్యమైనవి చేస్తే మీకు 1 నిమిషం గడిచినట్లు. తిరిగి ఇందాక చేసినట్లుగా చేయండి. ఈ విధంగా 3 సైకిల్స్ చేస్తాము. దీన్ని కపాలభాతి అంటున్నాము. ఇది చేసినందువల్ల సైనస్కి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇసినోఫీలియా వంటి ప్రాబ్లమ్స్ కానీ తొలగిపోతాయి. శరీరంలో చురుకుదనం వస్తుంది. మెదడుకు రక్త ప్రసారం చక్కగా జరుగుతుంది. చిన్న చిన్న ఎలర్జీలు వంటివి బాధించవు. రక్తపోటు లేదా గుండె జబ్బులు కానీ హెర్నియా కానీ ఉన్నట్లయితే వారు దీన్ని నిదానంగా చేయొచ్చు, బాగా ఫోర్స్ఫుల్గా చేయొద్దు. మకరాసనం మొదటి భాగం ప్రాక్టీస్ చేస్తున్నాము. వెళ్ళకిలా పడుకోండి. శరీరానికి 45 డిగ్రీలు అంటే 45 డిగ్రీస్లో అరచేతులు తెరిచిపెట్టి ఉంచి శరీరం పక్కన ఉంచుకోండి. బొటన వేలు చూపుడు వేలు కలిపి ఉంచాలి. దీనిని చిన్ముద్ర అంటారు. మకరాసనం అన్ని భాగాలు పూర్తయ్యేదాకా చిన్ముద్ర అనేది కంటిన్యూ అవ్వాలి. కాళ్ళు 2 పక్క పక్కకి చేర్చుకోండి. ఇప్పుడు తలను కుడివైపుకు తిప్పండి. నడుము కాళ్ళు ఎడమ పక్కకు తిప్పండి. భుజాలు నేలపై నుండి లేవకుండా జాగ్రత్తగా నెమ్మదిగా ఈ వ్యాయామం చేయాలి. మళ్ళీ వెల్లికిలా పడుకున్నట్లుగా రండి. తలను ఎడమ పక్కకు, శరీరాన్ని కుడి పక్కకు తిప్పండి. ఈ విధంగా 3 సార్లు చేయండి. మోకాళ్ళ దగ్గర కాళ్ళను వంచండి. మోకాళ్ళు పాదాలు పక్కపక్కనే ఆని ఉండాలి. తల కుడి పక్కకు, నడుము కాళ్ళు ఎడమ పక్కకు తిప్పాలి. వెలికిలా రండి.
తల ఎడమ పక్కకు, నడుము కాళ్ళు కుడి పక్కకు తిప్పాలి. మూడు సార్లు ఈ విధంగా చేయాలి. తర్వాత కాళ్ళు చాపి ఎడమకాలి చీలమండ మీద కుడికాలు ఆనించండి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే తల కుడి పక్కకు, నడుము నుండి కింద భాగం ఎడమ పక్కకు తిప్పండి. కుడికాలి మీద ఎడమకాలు వాల్చండి. తల కుడి పక్కకు, నడుము నుండి కింద భాగం ఎడమ పక్కకు వెల్లకిలా వచ్చి తల ఎడమ పక్కకు, నడుము నుండి కిందికి కుడి పక్కకు. ఇలా 3 సార్లు చేయండి. స్ట్రైట్గా రండి. ఇప్పుడు కుడికాలి మడమను ఎడమకాలి బొటనవేలు దాని పక్క వేలు మధ్యలో ఉంచాలి. ఇంతకుముందు చెప్పినట్లుగానే తల కుడివైపుకు, నడుము నుండి కిందకి ఎడమ వైపుకు తిప్పండి. తల ఎడమ వైపుకు, నడుము నుండి కిందకి కుడివైపుకు తిప్పండి. 3 సార్లు చేయండి. ఇప్పుడు ఎడమకాలి మడమని కుడికాలి బొటనవేలు దాని పక్క వేలు మధ్యలో ఉంచి ఇంతకు ముందులాగానే తల కుడివైపుకు, నడుము నుండి కింది భాగం ఎడమ వైపుకు తిప్పండి. మళ్ళా స్ట్రైట్గా వచ్చి తల ఎడమ పక్కకు, నడుము నుండి కింద భాగాన్ని కుడి పక్కకు తిప్పండి. 3 సార్లు. ఇప్పుడు సైక్లింగ్ చేస్తాము. 2 చేతులు గుప్పెళ్ళుగా ఉంచండి. 2 కాళ్ళు ముడుచుకొని పైకెత్తండి. ఒకే సమయంలో కుడి చెయ్యి కుడి కాలు ముడవండి. అదే సమయంలో ఎడమకాలు ఎడమ చెయ్యి చాపండి. తర్వాత ఎడమకాలు ఎడమ చెయ్యి ముడుచుకుని కుడికాలు కుడి చెయ్యి చాపుతూ ముందుకు వెనుకకు ఈ విధంగా చాపుతూ ముడుచుకుంటూ 10 సార్లు చేయండి. కాళ్ళ మడమలు నేలను తాకకూడదు, తలను నేలకు ఆనించే ఉండాలి. 10 సార్లు అయిన తర్వాత 1 నిమిషం విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్ అయిన తర్వాత ఎడమ పక్కకు ఒత్తిగిల్లి కుడి చేయి నేల మీద ఆనించి సపోర్ట్ తీసుకుంటూ పైకి లేవాలి. మీరు ఎప్పుడు పడుకొని పైకి లేచినా ఇదే విధానం అవలంబించితే ఎప్పుడైనా మనకి కలిగే నడుము పట్టేయటం లాంటివి జరగకుండా ఉంటాయి. మకరాసనం 2వ భాగం చేస్తున్నాం. ఈ ఎక్సర్సైజ్ను బోర్లా పడుకుని చేయాలి. శరీరానికి 45 డిగ్రీల యాంగిల్లో 2 చేతులు ఉంచుకోండి.
ఎడమ చెంప నేలను తాకి ఉండాలి. కాలి బొటనవేళ్ళు మడమలు కలిపి ఉంచండి. ఎడమ అరచెయ్యి పైకి తిప్పి పెట్టండి. ఇప్పుడు శరీరాన్ని కుడి పక్కకు తిప్పండి. నడుము నుండి కింద భాగం ఎడమ పక్కకు తిప్పండి. ఇప్పుడు ఎడమ అరచేతిని తిప్పి నేలకు ఆనించి పెట్టండి. కుడి అరచేయి పైకి తిప్పి పెట్టాలి. ఈ విధంగా 3 సార్లు చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు తల ఎటువైపు తిరుగుతుందో అటువైపు అరచెయ్యి నేలకు ఆనించి ఉండాలి. దానికి వ్యతిరేక దిశలో ఉన్న అరచెయ్యి పైకి తిప్పి పెట్టాలి. భుజాలను నేలను తాకి ఉంచి పైకి లేవకుండా చూసుకుంటూ నెమ్మదిగా చేయాలి. మోచేతులు తప్పనిసరిగా నేలకు ఆనించే ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చేయండి. తర్వాత భంగిమ. కాళ్ళను మోకాళ్ళ వరకు మొడవండి. మోకాళ్ళు, పాదాలు, బొటనవేళ్ళు కలిపి ఉండాలి. ఇందాక చెప్పినట్లుగానే తల కుడివైపుకి, నడుము నుండి కింద భాగాలు ఎడమ వైపుకి తిప్పండి. ఇలా తిరిగినప్పుడు పాదాలు నేలకు ఆనాలి. పాదం మీద పాదం, మోకాల మీద మోకాలు ఎక్కినట్లుగా రావాలి. తల ఎడమ వైపుకి, నడుము నుండి కింద భాగం కుడివైపుకి తిప్పండి. ఈ రకంగా 3 సార్లు చేయండి. కుడి మడమను ఎడమకాలి చీలమండ పైన ఉంచి మూమెంట్స్ అవే ఉంటాయి. అన్ని భంగిమల్లో కూడా మూమెంట్స్ అవే. తల కుడివైపుకి, నడుము నుండి కింద భాగం ఎడమ వైపుకి తిప్పండి. స్ట్రైట్గా వచ్చి మళ్ళీ తల ఎడమ వైపుకి, నడుము నుండి కింద భాగాలు కుడివైపుకి తిప్పండి 3 సార్లు. ఇప్పుడు కాలు మార్చండి. ఎడమ మడమను కుడికాలి చీలమండ పైన ఉంచండి. అంటే పాదాన్ని క్రాస్ చేయండి. తల కుడివైపుకు, నడుము నుండి కింద భాగం ఎడమ వైపుకు స్ట్రైట్గా రండి. తల ఎడమ వైపుకు, నడుము నుండి కింద భాగం కుడివైపుకు తిప్పండి. ఇలా 3 సార్లు. కుడికాలి బొటనవేలు, రెండవ వేలు మధ్యలో ఎడమకాలి మడమనుంచండి. ఈ భంగిమలో ఇందాక చేసినట్లుగానే తల కుడివైపుకు, నడుము నుండి కింది భాగం ఎడమ వైపుకు తిప్పండి. తిన్నగా రండి. తల ఎడమ వైపుకు, నడుము నుండి కింద భాగాలు కుడివైపుకు తిప్పండి. 3 సార్లు చేయండి. ఎడమకాలి బొటనవేలు, రెండవ వేలు మధ్యలో కుడికాలు మడమను ఉంచండి. తల కుడివైపుకు, నడుము నుండి కింద భాగాలు ఎడమ వైపుకు తిప్పండి. స్ట్రైట్గా రండి. తల ఎడమ వైపుకు, నడుము నుండి కింద భాగాలు కుడివైపుకు తిప్పండి. స్ట్రైట్గా రండి. 3 సార్లు చేయండి. ఇప్పుడు నిజమైన మకరం పోస్చర్తో చేస్తాము. 2 అరచేతులు దగ్గరికి పెట్టుకొని ఛాతీకి ఎదురుగా కలపండి. చేతులు వేళ్ళు ఒకదానిలో ఒకటి జొనిపి కూడా పెట్టుకోవచ్చు. తల పైకెత్తి ఉంచండి. ఛాతీ నుండి పైకి లేచి ఉండాలి. ఇది ఛాతీ ఎదురుగా పెట్టుకుని
కుడివైపుకి తిరిగినప్పుడు ఈ విధంగా కుడి కాలుని మడవండి. ఎడమవైపుకి వెళ్ళినప్పుడు ఎడమ కాలు మడవండి. ఈ రకంగా 3 సార్లు చేయండి. తర్వాత 1 నిమిషం రిలాక్స్ అవ్వాలి. ఈ రిలాక్సేషన్ అనేది శిశు పోస్చర్ అన్నారు. పసిపిల్లలు ఎలాగైతే పడుకుంటారో బోర్లా పడుకొని ఆ రకంగా పడుకుని రిలాక్స్ అవ్వండి. ఎడమవైపు అరచేయి తెరిచి ఉండాలి. కుడి చేయి ఈ విధంగా పైకి తల పక్కకి రావాలి, బోర్లా ఉండాలి. కుడి కాలు కొంచెం ముందుకు వంచి నేల మీద ఉంచండి 1 నిమిషం సేపు. ఈ మకరాసనాలు చేసినందువల్ల శరీరంలో ఉష్ణ వాయు శక్తి ప్రసారాలు చక్కగా జరుగుతాయి. శరీరంలోని గ్రంథులన్నీ కూడా బాగా తేజవంతంగా పనిచేస్తాయి. అలాగే డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత, రక్తపోటు, నడుము నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి మొదలైన అనేక వ్యాధులు నయమవుతాయి. స్థూలకాయం తగ్గుతుంది. అలాగే పొట్ట దగ్గర, నడుము దగ్గర పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. వెన్నుపూస కింద నుండి పై వరకు యాక్టివేట్ అవుతూ వెన్నుపాము, వెన్నుపూసలోని ఎముకలు ఇవన్నీ కూడా బలం సంతరించుకుంటాయి. నాడులన్నీ కూడా బలపడి తేజవంతం అవుతాయి. కాళ్ళు, ఉదర భాగాల్లో ఉండే కండరాలన్నీ కూడా చక్కగా బలపడతాయి. స్త్రీలకు బహిష్టు సమయంలో వచ్చే సమస్యల నుండి నివారణ కలుగుతుంది. అలాగే ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ కూడా చక్కగా పనిచేయటం వల్ల గర్భాశయానికి వచ్చే వ్యాధులు కూడా నివారించబడతాయి. సుఖప్రసవం కూడా జరుగుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా వంధ్యత్వం నివారించబడుతుంది. అంటే ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే నివారించబడతాయి. శరీరంలో నీరసము, నిస్సత్తువ తగ్గిపోయి చురుకుదనం, నూతన ఉత్సాహం రోజంతా నిలబడి ఉంటుంది. అయితే గర్భిణీ స్త్రీలు మకరాసనం 2వ భాగం మాత్రం చేయకూడదు. ఇప్పుడు మనం మసాజెస్ చేస్తూ ఉన్నాము. వెల్లకిలా పడుకోండి. శరీరాన్ని రిలాక్స్డ్గా ఉంచండి. కుడి అరచేతిని బొడ్డుకి పై భాగంలో ఉంచండి. బొడ్డు చుట్టూతా సున్నితంగా రుద్దండి. క్లాక్ వైజ్ 5 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 5 సార్లు, క్లాక్ వైజ్ 5 సార్లు. ఇప్పుడు ఎడమ చేతితో కుడివైపు ఛాతీని ఊపిరితిత్తి మీద క్లాక్ వైజ్ 5 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 5 సార్లు, క్లాక్ వైజ్ 5 సార్లు రుద్దండి. తర్వాత కుడి చేతిని ఎడమ ఛాతీ మీద ఉంచండి. ఎడమ ఊపిరితిత్తంతా కవర్ అయ్యేలాగా క్లాక్ వైజ్ 5 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 5 సార్లు, క్లాక్ వైజ్ 5 సార్లు రుద్దండి. ఇప్పుడు కుడి చేతి బొటనవేలు కుడి చెవి రంధ్రంలో, ఎడమ చేతి బొటనవేలు ఎడమ చెవి రంధ్రంలో ఉంచండి. ముందుకు క్లాక్ వైజ్ 5 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 5 సార్లు, క్లాక్ వైజ్ 5 సార్లు తిప్పండి. రెండు చేతి వేళ్లతో చెవి డొప్పల్ని పైనుంచి కిందకి అనేక చోట్ల ప్రెస్ చేస్తూ రండి. కిందకు వచ్చాక చేతులు వదిలేసి మళ్ళీ పైనుంచి కిందకి ప్రెస్ చేయాలి. ఈ విధంగా 5 సార్లు చేయండి.
తర్వాత బొటనవేళ్లను కణతల మీద పెట్టండి. క్లాక్ వైజ్ 5 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 5 సార్లు, క్లాక్ వైజ్ 5 సార్లు తిప్పండి. వేలిని నొక్కి ఉంచి ఎముక మీద రౌండ్గా తిప్పండి. ఇప్పుడు అరచేతుల్ని కళ్ళ మీద పెట్టుకొని చిటికెన వేలి కింది భాగంతో సున్నితంగా ముక్కుకు 2 పక్కల ఒత్తుతూ చేతిని పైనుండి కిందకు తీసుకురండి. ఈ రకంగా 5 సార్లు. ఇప్పుడు కుడి అరచేతిని ముఖానికి కుడి పక్కన, ఎడమ అరచేతిని ఎడమ పక్కన పెట్టుకొని కింద నుండి చెంపలను సున్నితంగా రుద్దుతూ పైకి తీసుకెళ్ళండి. చెవి పక్క నుండి కిందకు తీసుకురావాలి. మళ్ళీ చేయండి అలాగే 5 సార్లు. మసాజెస్ చేసుకున్నందువల్ల ప్రయోజనాలు ఏంటంటే కడుపు, ఛాతీలలో జీవకాంత ప్రసారం చక్కబడి లోపలి అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. ముఖంలో రక్త ప్రసారం మొదలైనవి చక్కబడి ముఖం తేట పడుతుంది. ఉదరము, ఛాతీలలో రక్త ఉష్ణ వాయు ప్రసారాలు అలాగే జీవకాంత ప్రసారం కూడా చక్కబడి లోపలి అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. అలాగే చెవి దగ్గర ఉన్న కాంత ప్రసారం చక్కబడి చెవి చక్కగా వినపడుతుంది. ముఖ భాగాలన్నింటిలో మెదడు, ఇంద్రియములకు రక్త ఉష్ణ వాయు ప్రసారాలన్నీ మెరుగై ముఖం తేటగా కనపడుతుంది. వెల్లకిలా పట్టుకొని చేతులు రిలాక్స్డ్గా ఉంచుకొని ఇప్పుడు మనం ఆక్యుప్రెషర్ అనే ఒక విధానంలో వ్యాయామం చేస్తున్నాము. ఎడమ చేతిని కుడి చెవి క్రిందుగా మెడ వెనుక భాగంలో తీసుకెళ్ళి మెడ మీద, వెన్నుపూసల మీద మధ్య వేళ్ళను ఆనిస్తాం. 3 వేళ్లతో ప్రెస్ చేయండి. ఇది మొదటి పాయింట్ అవుతుంది. కుడి చేతి చూపుడు వేలుతో ఛాతీ ఎముకలు కలిసే చోటు నుంచి సుమారు 1 అంగుళం క్రిందగా టచ్ చేసి నొక్కి ఉంచండి. మిగిలిన వేళ్ళని ముడుచుకుని ఉండాలి. కేవలం ఆ వేలు మాత్రమే టచ్ చేయాలి. 1/2 నిమిషం పాటు అక్కడే గమనిస్తూ ఉండండి. ఇది 2వ పాయింట్. దానికి అంగుళం కింద 3వ పాయింట్. దానిపైన ప్రెస్ చేసి ఉంచి 1/2 నిమిషం గమనించండి. దానికి అంగుళం కింద 4వ పాయింట్. సున్నితంగా నొక్కి పెట్టి గమనిస్తూ ఉండండి. బొడ్డులో ఉంచండి. వేలిని పైకి లాగండి. 1/2 నిమిషం పాటు గమనించండి. తర్వాత బొటనవేలిని బొడ్డులో ఉంచి కిందికి నొక్కండి. 1/2 నిమిషం పాటు గమనించండి. మళ్ళా చూపుడు వేలు నుంచి కుడి భుజం వైపుకి లాగి పట్టుకోండి. 1/2 నిమిషం పాటు చూడండి. ఎడమ భుజం వైపుకి లాగండి. నొక్కి ఉంచండి.
అర నిమిషం పాటు గమనించండి. బొటన వేలు నుంచండి. కుడి తొడవైపుకి నొక్కండి. అర నిమిషం పాటు గమనించండి. ఎడమ తొడవైపు నొక్కండి. అర నిమిషం పాటు గమనించండి. కుడివైపు ఛాతీ ఎముకలు ముగిసిన దగ్గర అంగుళం క్రింద నిప్పుల్ లైన్లో కుడి చేతి చూపుడు వేలుతో నొక్కి ఉంచండి. అర నిమిషం. తర్వాత ఎడమవైపు అదే పాయింట్ నిప్పుల్ లైన్లో ఛాతీ ఎముకలు ముగిసినాక అంగుళం కింద. ఛాతీ ఎముకలు ముగిసినాక అంగుళం కింద చూపుడు వేలుతో నొక్కండి. అర నిమిషం పాటు. బొడ్డుకు ఎడమవైపు గజ్జలకు మధ్యలో పాయింట్ చూపుడు వేలుతో నొక్కండి. అర నిమిషం పాటు. చేతులు రెండు పక్కకు ఉంచండి. రిలాక్స్ అవ్వండి. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ మీద ఫోకస్ చేసి ధ్యానించినందువల్ల శరీరంలోని రక్త ఉష్ణ వాయు ప్రసారాలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. అలాగే ఎక్కడైనా శక్తికి సంబంధించిన షార్ట్ సర్క్యూట్స్ అంటారు, అవరోధాలు కనుక ఉన్నట్లయితే అవన్నీ తొలగించబడి ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాకుండా ఎటువంటి గుండె జబ్బులు కానీ రాకుండా నివారణ చేయగలిగినంత శక్తివంతమైన ప్రక్రియలు ఇవి. నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలను కూడా నివారించుతుంది.
ఓవరాల్గా శరీరానికి అంతటికీ కూడా జీవకాంతం ప్రసారాలు చక్కగా జరిగి ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ కూడా చక్కగా పనిచేసేలాగా చేసి ఓవరాల్ హెల్త్ని మెరుగుపరుస్తాయి. రిలాక్సేషన్ చేస్తున్నాము. చేతులు రెండు పక్కకు పెట్టి అరచేతులు తెరిచి ఉంచండి. రెండు పాదాలు పక్కలకు వదిలేయండి. బాడీలో ఎటువంటి టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా పడుతుంది. పాదములకు విశ్రాంతినిస్తున్నాము. రక్త ప్రసారం, ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, శక్తి ప్రసారం చక్కగా జరుగుతున్నాయి. మీ పాదములు పూర్తి విశ్రాంతిని పొందుతున్నాయి, శక్తిని పొందుతున్నాయి, విశ్రాంతిని పొందుతున్నాయి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. చీలి మండలు, కాళ్ళు, మోకాళ్ళు, తొడలకు విశ్రాంతినిస్తున్నాము. రక్త ప్రసారం, ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, శక్తి ప్రసారం చక్కగా జరుగుతున్నాయి. ఆయా భాగములు పూర్తి విశ్రాంతిని పొందుతున్నాయి, శక్తిని పొందుతున్నాయి, విశ్రాంతిని పొందుతున్నాయి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. కటి ప్రదేశము, నడుము, వీపు, వెన్ను భాగములకు విశ్రాంతినిస్తున్నాము. రక్త ప్రసారం, ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, శక్తి ప్రసారం చక్కగా జరుగుతున్నాయి. ఆయా భాగములు పూర్తి విశ్రాంతిని పొందుతున్నాయి, శక్తిని పొందుతున్నాయి, విశ్రాంతిని పొందుతున్నాయి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. పొత్తి కడుపు, ఉదరము, ఛాతీ, లోపల అవయవాలన్నింటికీ విశ్రాంతినిస్తున్నాము. రక్త ప్రసారం, ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, శక్తి ప్రసారం చక్కగా జరుగుతున్నాయి. ఆయా భాగములు పూర్తి విశ్రాంతిని పొందుతున్నాయి, శక్తిని పొందుతున్నాయి, విశ్రాంతిని పొందుతున్నాయి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మెడ, భుజములు, చేతులు, ముంజేతులు, హస్తములకు విశ్రాంతినిస్తున్నాము. రక్త ప్రసారం, ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, శక్తి ప్రసారం చక్కగా జరుగుతున్నాయి. ఆయా భాగములు పూర్తి విశ్రాంతిని పొందుతున్నాయి, శక్తిని పొందుతున్నాయి, విశ్రాంతిని పొందుతున్నాయి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ముఖము, ముఖ భాగములు, తల, మెదడులకు విశ్రాంతినిస్తున్నాము. రక్త ప్రసారం, ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, శక్తి ప్రసారం చక్కగా జరుగుతున్నాయి. ఆయా భాగములు పూర్తి విశ్రాంతిని పొందుతున్నాయి, శక్తిని పొందుతున్నాయి, విశ్రాంతిని పొందుతున్నాయి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ శరీరం అంతా కూడా పూర్తి విశ్రాంతిమయమైన స్థితిలో ఉంది. బయట నుండి చూసినట్లుగా మీ దేహాన్ని గమనించండి. మీ శరీరంలో మీరు లేరు, అంతగా మీరు రిలాక్స్ అయ్యారు. శ్వాసని గమనించుతూ పడుకోండి. మధ్యలో నిద్ర వచ్చినట్లుంటే నిద్రపోండి. తిరిగి నేను చెప్పేదాకా.
శరీరం అంతా కూడా పూర్తి విశ్రాంతిని పొందాలి. మీ తల, మెదడు, ముఖము, ముఖభాగంలో పూర్తి విశ్రాంతిని పొందాయి. పూర్తి విశ్రాంతిని పొందాయి. మెడ నుండి కింది భాగం, కటి ప్రదేశం వరకు కూడా పూర్తి విశ్రాంతిని పొందాయి. పూర్తి విశ్రాంతిని పొందాయి. తొడల నుండి అరిపాదాల వరకు మీ కాళ్ళు పూర్తి విశ్రాంతిని పొందాయి. పూర్తి విశ్రాంతిని పొందాయి. నెమ్మదిగా ఎడమ పక్కకు ఒత్తిగిలి కుడి చేతి సపోర్ట్ తీసుకుంటూ పైకి లేచి కూర్చోండి. అరచేతులు రబ్ చేసుకుని అరచేతుల్లోకి ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. కళ్ళు మూసుకుని ఆ చేతులతో ముఖం మీద, కళ్ళ మీద, చెంపల మీద రాసుకొని మళ్ళీ ఒకసారి అరచేతులు రబ్ చేసుకుని ఈసారి చూస్తూ కళ్ళు తెరిచి ఉంచవచ్చు. చేతులు ఒకసారి పైకెత్తి దించేసేయండి. సుఖినో భవంతు.